మేడ్చల్ జిల్లా బహదూర్పల్లి చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కోలన్ హనుమంత్ రెడ్డి హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కమ్మ సంఘం వారు ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంపు మరియు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని ₹2 కిలో బియ్యాన్ని అమలులోకి తీసుకొచ్చిన వ్యక్తి అని ఎన్టీఆర్ అని రాజకీయాల్లోకి రావటం వల్ల అన్ని రకాల కులాల వారిని దగ్గరకు తీసుకుని యువత రాజకీయాల్లోకి రావాలని చెప్పడం జరిగిందని వారు తెలిపారు. గుండుపల్లి వేణుగోపాల్ గారు, సురేష్ బాబు జాస్తి గారు, నరేందర్ కుమార్ గారు వీరిని మనస్ఫూర్తిగా కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరి నా వ్యక్తిగతంగా మనస్ఫూర్తిగా అభినందిస్తూ తప్పకుండా మీరు ఇంకా మంచి కార్యక్రమాలు ఆ మహానుభావుడి పేరు మీద చేయడం ద్వారా అనేకమైనటువంటి పేదవాళ్లకు మేలు చేసినటువంటి వారు అవుతారని కూడా మిమ్మల్ని అందరినీ కూడా మరి అభినందిస్తూ మీ అందరి దగ్గర జై ఎన్టీఆర్. నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బహదూర్పల్లి చౌరస్తా ఏదైతే ఇప్పుడు ఎన్టీఆర్ చౌరస్తాగా నామకరణం చేయడం జరిగిందో ఈ ప్రాంతంలో కొన్ని సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఈరోజు వారి వర్ధంతి కార్యక్రమాన్ని చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులు, ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేసి ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం నాకు కల్పించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా తెలుగు జాతి ఉన్నంత కాలం కూడా వారిని గుర్తుపెట్టుకునే విధంగా వారు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడం, రాజకీయాల్లోకి రావడంతో సమూలమైనటువంటి మార్పులు, పాతుకుపోయినటువంటి అనేకమైనటువంటి సాంప్రదాయాలను మరి పక్కకు జరిపి మరి కొత్త రక్తాన్ని ముఖ్యంగా అన్ని కులాల వారిని, అన్ని వర్గాల వారిని ప్రోత్సహిస్తూ కొన్ని వేల మందికి ముఖ్యంగా యువతకు, బీసీలకు పెద్ద ఎత్తున అవకాశం కల్పించి రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మరి ఎన్టీఆర్ గారు. ఆ రోజు కొన్ని కుటుంబాలకు మాత్రమే పరిమితమైనటువంటి రాజకీయం అట్టడుగు వారికి కూడా చేరువై వారు కూడా రాజకీయాల్లోకి వచ్చే విధంగా వారు ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, మరి ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అనేకమైనటువంటి కార్యక్రమాలు, అధికార వికేంద్రీకరణ కానీ, ₹2 కిలో బియ్యం పేదవాడి కడుపు నిండాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆ రోజు ఎవరు కూడా రాజకీయాల్లో ఉన్నవారు ఆలోచించినటువంటి కార్యక్రమాలను తీసుకొచ్చి పటేల్ పట్వారీ వ్యవస్థను సమూలంగా రద్దు చేసి పేదవాళ్లకు న్యాయం జరిగే విధంగా ఎక్కడ కూడా పేద గొప్ప అనే తేడా లేకుండా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పాలించినటువంటి వ్యక్తి, మరి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమైనటువంటి పాలన అందించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. మేము కూడా వ్యక్తిగతంగా నేను కూడా నా మొట్టమొదటి ఓటు 85లో మరి సైకిల్ గుర్తు మీదనే. మా వాళ్ళందరూ కూడా, నా ఎంబడున్న వాళ్ళందరూ కూడా వేరే పార్టీల్లో ఉన్నా, నేను మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్గా, ఎన్టీఆర్ వీరాభిమానిగా ఆ రోజు వారి పార్టీకి ఓటు వేయడం, ఆ తర్వాత ఆ పార్టీలో జాయిన్ కావడం, చిన్న వయసులోనే ఈ ప్రాంతంలో మండల్ పార్టీ ప్రెసిడెంట్గా మరి 6 ఇయర్స్ 3 పర్యాయాలు ఇక్కడ పనిచేయడం జరిగింది. వారు నన్ను కూడా ఆ చిన్న వయసులో కూడా దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా ఆప్యాయంగా హనుమంత అని పిలిచేవారు. వారి ప్రతి ఒక్కరిని కూడా వారు చిన్న పెద్ద లేకుండా అందరితో పలకరింపు చేసేటటువంటి వ్యక్తి ఇవాళ మనకు లేకపోవడం బాధాకరం. అయినప్పటికీ కూడా తప్పకుండా మనమందరం వారి ఆశయాలను ముందుకు తీసుకుపోతూ వారి అడుగుజాడల్లో నిలవాలని